ఒక విచారణపై ప్రవేశద్వారం వద్దే అవరోధం ఉన్నప్పుడు దానిపై విచారణ కొనసాగించాలని ఎలా నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. 17A కింద విచారణ ప్రారంభించడంపైనే అవరోధం ఉన్నప్పుడు పోలీసు అధికారి ఒక అభిప్రాయానికి వచ్చి విచారణ ప్రారంభించవచ్చా అని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ప్రశ్న సంధించారు. ఆ తర్వాత సమయం ముగియడంతో విచారణ వాయిదా పడింది. స్కిల్ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 9, 10 తేదీల్లో విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కూడా దాన్ని కొనసాగించింది. మధ్యాహ్నం ప్రారంభమైన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గియే పూర్తిగా వాదనలు వినిపించారు. ప్రస్తుత చట్టంలో నేరం కాని అంశంపై ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారంటూ గత విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభించారు. నేరం పాత చట్టం అమలు నాటి సమయంలో జరిగి ఉంటే అప్పటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేరం 2015, 16లో జరిగిందని, ఆ సమయంలో అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(c)(d) సెక్షన్లు అమల్లో ఉన్నాయని, అందుకే వాటిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్లు వివరించారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ ఇటీవల రాజ్యాంగ ధర్మాసనం సెక్షన్ 377ని రద్దు చేసిందని, దానికి ఏడాది ముందు నేరం జరిగింది అన్న కారణంతో ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చా అని ప్రశ్నించారు. అందుకు ముకుల్ రోహత్గి బదిలిస్తూ ఈ కేసు అందుకు భిన్నమైందన్నారు. సెక్షన్ 17A కింద మినహాయింపులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయానికే వర్తిస్తాయి తప్పితే సెక్షన్ 19లో ఉన్నట్లుగా అన్ని విషయాలపైన పూర్తి నిషేధం ఉండదన్నారు. ఈ కేసులో పిటిషనర్ అధికార విధుల్లో భాగంగా నిర్ణయాలు తీసుకున్నారా, ఇతరత్రా కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోందని, అది మొదలై ఇప్పటికీ నెల రోజులు మాత్రమే అయిందన్నారు. జోక్యం చేసుకున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, దీని అమలుపై మాకు అనుమానాలున్నాయి. ఇక్కడ 17A కింద విచారణ ప్రారంభించడంపైనే అవరోధం ఉంది. అలాంటప్పుడు పోలీస్ అధికారి ఒక అభిప్రాయానికి వచ్చి విచారణ ప్రారంభించవచ్చా అని ప్రశ్నించారు. తర్వాత జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ పరిపాలనా అధికారుల వద్ద ఎలాంటి మెటీరియల్ లేకపోయినా ఏ ప్రాతిపదికన అథారిటీ విచారణ చేపడుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ పాత చట్టం కింద నమోదు చేసినట్లు మీరు చెబుతున్నందున 17A వర్తిస్తుందా లేదా అని అడగ్గా వర్తించదని రోహత్గి బదిలిచ్చారు. నేరం జరిగిన సమయంలో 17A అన్నదే మనుగడలో లేనందున వర్తించదు అని వాదించారు. ఆ విషయాన్ని 4 హైకోర్టులు సమర్థించాయని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి తన అమ్ముల పొదిలో 3-4 బాణాలున్నాయన్నారు. ఒకటి, 17Aకి రావడానికి ముందు జరిగిన నేరాలకు ఇది వర్తించదు అన్న ఆయన ఆ సెక్షన్ 2018 జులైలో వస్తే నేరాలు 2015, 16లో జరిగాయన్నారు. దాని ప్రకారం అప్పట్లో ఉన్న చట్టం ప్రకారమే విచారించాల్సి ఉంటుందన్నారు. రెండోది, ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ఆరోపణలు ఏవి అధికార విధుల నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాల్లా ఏమాత్రం కనిపించడం లేదని, నిధుల దుర్వినియోగం కేసుల్లో 17A కానీ, సెక్షన్ 19 కానీ, 197 కానీ వర్తించవు అని చెప్పారు. ఒకవేళ దీనిపై వివాదం ఉంటే దర్యాప్తులో వాస్తవాలు బయటపడిన తర్వాత ట్రయల్ జడ్జి మాత్రమే నిర్ణయం తీసుకోగలరు అని అన్నారు. నిజాయితీ పరులైన అధికారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జంకకూడదు అన్న ఉద్దేశంతో 17Aని చేర్చారని రోహత్గి చెప్పారు. జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ ఆ చట్ట సవరణకు సంబంధించిన ఉద్దేశాలు, లక్ష్యాలను మీరెప్పుడైనా చూశారా? అది 17A గురించి చెప్పలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కేసులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అధికార విధుల్లోకి వస్తాయా, రావా అన్నది ఈ స్థాయిలో నిర్ణయించడం సాధ్యం కాదని, ఆధారాలు సేకరించిన తర్వాతే దానిపై తుది నిర్ణయం తీసుకోవటానికి వీలవుతుంది కాబట్టి దాన్ని ట్రయల్ కోర్టుకే వదిలిపెట్టాలని ముకుల్ రోహత్గి కోరారు. 2018లో మొదలైన విచారణ ప్రారంభమైన వెంటనే ముగియలేదని, అది కొనసాగిందని చెప్పారు. ఒక ప్రజావేగు రాసిన లేఖలో డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీలు డబ్బును దారి మళ్లిస్తున్నట్లు ఫిర్యాదు చేశారన్నారు. జీఎస్టీ డైరెక్టర్ జనరల్ ఇందులో సేవా పన్ను విషయాలపై విచారణ చేశారని, మీరు అవినీతి విషయంలో విచారణ జరపాలని సిబిఐ, ఏసీబీని కోరినట్లు రోహత్గి వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు ఇందులో పాల్పంచుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విచారణ జరుపుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని చెప్పటానికి వీల్లేదన్నారు. ఈ కేసులో
డీజీఎస్టీ, సెబీలు, ఐటీ విచారణ జరుపుతున్నాయన్నారు. నిందితులు 370 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని, అక్కడి నుంచి నగదు రూపంలో దాన్ని ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. అందులో చాలా వరకు పిటిషనర్ కు వెళ్లాయని ఆరోపించారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ నిర్ణయం ఏ స్థాయిలో తీసుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్నట్లు రోహత్గి బదులిచ్చారు. అందుకే తాము హైకోర్టులో సవివర కౌంటర్ దాఖలు చేశామన్నారు. తమ ఆరోపణలు తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు అన్న ఆయన, అయితే దానిపై ముందుగా దర్యాప్తు జరగాల్సిందన్నారు. దీనిపై పలు కేంద్ర సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు రాజకీయ కక్ష అన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఈ కేసును ధర్మాసనం సోమవారానికి వాయిదా వేయాలనుకున్నా ఆ రోజు తనకు వీలు కాదని ముకుల్ రోహత్గి చెప్పటంతో ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. ఆ రోజు వాదనలకు మరో అరగంట సమయం కావాలని ఆయన కోరారు. ఆ తర్వాత తాము వివరణ ఇస్తామని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే చెప్పటంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణ వాయిదా వేసింది.